సకల ఆశీర్వాదాలకు కారకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమున మా ఆత్మీయ బిడ్డలందరికీ నాతోటి దైవ సేవకులకు శుభములు, మా వందనాలు తెలియచేస్తున్నాము. యేసయ్య కనికరము కృప మీకు మీ పరిచర్యలకు, మీ పనులకు, మీ ఉద్యోగాలకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు నా ప్రభువు నన్ను చూచుచున్నాడు అనే అంశం మీద కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. దీనికి సంబంధించి మార్కు సువార్త 6వ అధ్యాయము 45 నుంచి 48 వచనాల వరకు మనము చదువుదాం. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సాయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్యలో ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట ఉండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జాము సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. ఆమెన్. ఇందులో మనకు ప్రాముఖ్యమైనటువంటి అంశం పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసింది ఏంటంటే, నా ప్రభు నన్ను చూచుచున్నాడు. శిష్యులు సముద్రంలో ఉన్నారు, సముద్రములో ప్రయాణం చేస్తున్నారు, సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. వారికి అక్కడ గాలి ఎదురైంది. దోణి నడిపించడంలో వారు చాలా కష్టపడ్డారు. ఈరోజు దేవుని నమ్మినప్పటికీ, దేవుడు నాతో ఉన్నాడన్న విశ్వాసంలో జీవిస్తున్నప్పటికీ కొన్నిసార్లు మన జీవితాల్లో కష్టాలు, సమస్యలు, వ్యాధులు, అప్పులు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ ఎదురవుతున్నప్పుడు అల్ప విశ్వాసంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే, నా దేవుడు నన్ను చూస్తలేడా, నన్ను ఎందుకు పట్టించుకోలేడు అని కొన్ని ఆలోచనలు రావచ్చు. కానీ మన దేవుడు చూచేవాడు. నీ కష్టంలో ఆయన నన్ను చూస్తాడు. కనుక ఈ లేఖన భాగంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు శిష్యులను బెత్సాయిదాకు వెళ్ళమని ఎందుకు బలవంతం చేశాడు? తాను ప్రార్థన చేయుటకు కొండకు ఎందుకు వెళ్ళాడు? ఇది మనం గమనించాలి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 41 నుంచి 44 వచనాల వరకు మీరు చదువుకోగలిగితే, మనకున్న సమయంలో నేను వీటిని చదివించలేను గనక మీరు ఈ మాట గమనించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనము ఈ భాగములో ప్రజలు ఆహారమును తృప్తిగా భుజించిన తరువాత యేసుక్రీస్తు చేసినటువంటి సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయననే అని వారు చెప్పుకోవడం మనం చూస్తాం. యేసయ్య ఇష్టముతో పని లేకుండానే ఆయన రాజుగా వారు చేయాలనుకున్నట్టు యేసయ్యకు ఇష్టం లేదు. ఆయన అడగకుండానే యేసు ప్రభువును వారు రాజుగా చేయాలని ప్రయత్నం చేశారు. ఇది యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు యొక్క శక్తిని ఈ విధంగా ప్రజలు గ్రహించుట ఆయనకు ఇష్టం లేదు. ఆయన రాజుగా చేయాలనేది ప్రభుకి ఇష్టం లేదు. అద్భుతములు చేసినప్పుడు ఆయన శక్తిని గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచడము ప్రభుకి ఇష్టం లేదు. ప్రజలకున్న ఆ ఆలోచన, ఆ గాలి శిష్యులకు సోకక మునిపే వారిని పంపివేసి తాను తండ్రితో ఈ ప్రజాందోళన విషయమై మాట్లాడుటకు ఏకాంతముగా కొండకు వెళ్ళాడు ఆయన. అది విషయం. 6వ అధ్యాయము లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తాం. ఏకాంతముగా. సో క్రీస్తునందు ప్రియమైన వారలారా, కొండ మీద ప్రార్థన చేసుకుంటున్న యేసయ్య సముద్రములో దోణిని నడిపించుచున్నటువంటి శిష్యులను చూశాడు. మన ప్రభు ఎక్కడున్నా చూస్తాడండి. ఈ భాగంలో ఆయన చూచి అను మాట మనం గమనించాలి. మన ప్రభువు కన్నులు చూచే కన్నులు. ఆ కన్నులను గురించి పరిశుద్ధ గ్రంథము మనకు ఎన్నో విషయాలను బోధిస్తూ ఉంది. అయితే నేను 3 వ్యక్తులను ప్రభువు చూసినట్లుగా, దేవుడు చూసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడింది. 1, చెట్టు వెనక ఉన్న ఆదాము హవ్వలను చూచిన కన్నులు. సృష్టికర్త అయిన దేవుడు ఆది దంపతులైన ఆదాము హవ్వలను సృజించిన వారిని
వారిని అందచందాలతో వారిని అలరారుగా ఏదైనా తోటలో ఉంచాడు. మనుషులు ఎన్నడూ కనివిని ఎరుగనంతటి సమగ్ర పరిసరాలలో వారిని ఉంచాడు దేవుడు. ఎంత గొప్ప దయగల దేవుడు! సాయంకాలపు చల్లని వేళలో సృష్టికర్త అయినటువంటి దేవుడు వారిని దర్శించి వారితో షికారులు చేస్తూ ఉండేవాడు. ఆయన చూచేవాడు మాత్రమే కాదు, ఆయన మనతో ఉండేవాడు, మనతో నడిచేవాడు. కనుక చెట్టు వెనక ఉన్న ఆదాము హవ్వలను చూచిన కన్నులు, 2 చెట్టు పైనున్న జక్కయ్యను చూచిన కన్నులు. లూకాసు వార్త 19వ అధ్యాయం 4-5 వచనాల్లో జక్కయ్య అంటే అర్థం పవిత్రుడు అని. నామము దానిని ధరించిన వానిని సూచించవలసి ఉంది, కానీ అనేక పర్యాయాలు పేరుకు జీవితానికి సంబంధము కనపడదు. పేరుకు తగినట్లుగా వారు ఉండరు. కనుక జక్కయ్య ఎరుకో పట్టణపు కాపురస్తుడు. ఎరుకో పట్టణము శాపగ్రస్తమైనటువంటి పట్టణం. జక్కయ్య జగద్రక్షకుడైన యేసును గురించి విన్నాడు. 2 వినడముతో తృప్తి చెందక ప్రభువును చూడాలనుకున్నాడు. యేసయ్యను గురించి విన్నాడు, యేసయ్యను చూడాలనుకున్నాడు. తన జీవితంలో రక్షణ పొందాడు. ఈరోజు నీవు నీ కుటుంబం అంతా రక్షింపబడ్డారా? రక్షింపబడకపోతే ప్రభువును గురించి విను, ప్రభువును చూడాలని కోరుకొని ప్రార్థించు. ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన చూస్తున్నాడు నీ వైపు. కనుక 2 విషయాలు: 1 చెట్టు వెనకనున్న ఆదాము అవ్వలను చూచాడు, 2 చెట్టు పైనున్న జక్కయ్యను చూచాడు, 3 చెట్టు క్రిందనున్న నతానియేలును చూచినటువంటి కన్నులు. యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనంలో చూస్తాం. చెట్టు క్రింద ఉన్న నతానియేలును చూచిన కన్నులు. నతానియేలు గురించి ఒక 5 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. 1 నతానియేలు ఇశ్రాయేలీయుడు. 2 నతానియేలు మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తి. 3 నతానియేలు కపటము లేనివాడు. 4 నతానియేలు ప్రభు దృష్టిలో ఉన్నవాడు. 5 నతానియేలు గొప్ప కార్యములను చూతువని వాగ్దానము పొందినవాడు. హల్లెలూయా! నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములను నీవు చూతువని వాగ్దానం చేస్తున్నాడు. కనుక చెట్టు వెనక ఉన్న ఆదాము అవ్వలను చూచినవాడు, చెట్టు పైన జక్కయ్యను చూచిన ప్రభువు, చెట్టు క్రింద ఉన్న నతానియేలును చూచిన ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ ఉద్యోగంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ మూలలో ఉన్నా కూడా ఆయన చూస్తున్నాడు. కనుక అందులో చూచే ఆ దేవుడు మన ఆత్మీయ జీవితానికి, ఆ ప్రభు దృష్టి నీ పైన ఉంది. కనుక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి, ఆయన అభివృద్ధి చేయబోతున్నాడు. విశ్వాసం ఉంచి ప్రభువుకు విధేయత చూపించి యేసయ్య నామమున దేవుడు చేసే కార్యాలను పొందుతూ నీవు నీ జీవితంలో సంతోషింప చేస్తూ దేవుడిచ్చిన వాగ్దానములను మీరు మీ బిడ్డలను మమ్మను సమృద్ధిగా ఈ పనులలో పరిచర్యలో ఇక మీదట నన్ను ప్రభు చూస్తలేడు అనే మాట నీ నోట రాకూడదు. ప్రభునందు ఆయన నిత్య ఆనందము చూస్తున్నారు. ఎవరికి ఏది అవసరమో అది ఎప్పుడు ఇచ్చాలో తెలుసు. ఆయనకమైన వాడు గనక అలాగున చేయును సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు ఆమెన్ చిన్న ప్రార్థన సఫలపరచు. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మలను వృద్ధి తండ్రి మీకు అంతకు అభివృద్ధి చెల్లించేవారు స్తోత్రాలు చెల్లిస్తూ. అవును తండ్రి, ఆయన వారిని చూచి అనే మాట మార్చువారు. తండ్రివైన దేవుడవు నీవు గమనించావు. యేసుక్రీస్తు నామమున నిత్యము మిమ్మల్ని సంతోషపరచాలన్నప్పుడు తండ్రి వారికి దేవుని సంతోషపరచవలను పరచుట గొప్ప వాగ్దానముగా మాకు ఇవ్వబడింది. దేవ గొప్ప కార్యం ఎలా మేము సంతోషపరచాలో, మిక్కిలి కష్టపడి సంతోషపరచాలో, ఎవరికి ఏ కష్టం ఉందో, ఎవరికి ఏ సమస్య ఉందో మీకు వాగ్దానాన్ని బట్టి కూడా మీకు స్తుతులు వారిని చూస్తున్నారు. గనక ఇచ్చిన వాగ్దానాలు మా ఆత్మీయ బిడ్డల జీవితంలో మీ అవసరతలు కోరుకు మీ సహాయము కోరుతున్న వారికి యేసు నామమున ప్రతి విధమైన సహాయము మీరు మహిమందుండమని, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నుండి కుటుంబాలను వారి ప్రతి అవసరత తీర్చబడును. ప్రతి అవసరతను నెమ్మది, సమాధానము, సంతోష, ఐక్యతను దయచేయమని వారి జీవితమును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ తండ్రి కుమార సహవాసము, సన్నిధి సమాధానం అందరికీ మా ఆత్మీయ బిడ్డలందరికీ నిత్యము సంతోషపరిచేవారై ఉండును గాక. మనకెల్లరికి ఆమేన్. సదా తోడై ఉండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.
ఈ వర్తమానాన్ని మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసి రేపటి రోజు వారు కూడా దేవుని మహిమపరిచి సంతోషపరిచే వారైతే వారికి కూడా ఈ వాగ్దానాలు వర్తిస్తాయి కనుక దేవుడు మిమ్మల్ని ఆ విధముగా ప్రోత్సహించి బలపరచుగాక. ఆమేన్. శుభరాత్రి.